పేరన్నా? నామదేవ్ అన్న. నామదేవ్. మీ విలేజ్ అన్న? మాది జైరాబాదు. జైరాబాదు. మీరు ఉండేది ఎక్కడ ఉంటారన్న? ఇక్కడ ఇస్నాపూర్లో. ఇస్నాపూర్లో ఉంటారు. ఇక్కడ ఇస్నాపూర్లో మీ సొంతం ఇల్లా? సొంతం లేదన్నా, కిరాయికి ఉంటున్నాం. కిరాయికి ఉంటున్నాం. రోజు ఆటో ఎంత లాస్ అవుతున్నాం మొత్తం. ఆటో నడిపి ఆటో పొద్దున 5 గంటలకు వెళ్తున్నాము. ఒక 5 గంటల దాకా కూడా 500 కూడా వస్తలేదు. మొత్తం లేడీస్ మొత్తం బస్సులోనే పోతున్నారు. ఓకే. ఇప్పుడు బస్సు ఫ్రీ పెట్టారు కదన్నా, ఫ్రీ పెట్టడంతో లేడీస్ మొత్తం బస్సు ఎక్కుతున్నారు. ఇప్పుడు మీకు ఆటోలు ఎక్కే వాళ్ళు ఓన్లీ జెంట్సే ఎక్కుతున్నారా? జెంట్సే అన్న, జెంట్స్. లేకపోతే బుకింగ్లో అట్లా బుకింగ్ గురించి ఎట్లా. ఇవి బస్సు ఉచితం పెట్టక ముందుకు మీరు డైలీ ఎంత సంపాదించేవారన్న? అన్న డైలీ అంటే 2500, 2000 అట్లా. ఇప్పుడైతే లేవన్న. ఈ బస్ ఫ్రీ పెట్టిన కాంచెలు ఎంత సంపాదిస్తున్నారు? 500 కూడా వస్తలేవన్నా. 500 కూడా వస్తలేవు. మరి మీ ఆటో ఈఎంఐ మీ ఇల్లు ఎట్లా కడుతున్నారు? ఎట్లా అదే సార్కి చెప్పాలి. ఇప్పుడు మనం సార్ వచ్చినారు కదా, అట్లాగే చెప్పాలి. అయితే అన్న, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చి సంవత్సరం అవుతుందన్న. ఈ సంవత్సరంలో పరిపాలన మీకు ఎలా అనిపించింది అన్న? ఏమన్నా మాకే లాస్ ఉన్నది అన్న. అది మాకే లాస్ ఉన్నది. నేను ఎవరి గురించి కేసీఆర్ సార్కి మనం ఎవరికి బ్యాడ్ అని చెప్పట్లేదు, అందరూ. కానీ మాకు కూడా న్యాయంగా చూడాలి కదా ఆటోలకి. ఇంత అన్యాయం చేస్తారన్న ఒక్కసారి కూడా. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారికి మీకు జరుగుతున్న అన్యాయం చెప్పాలంటే మీరు ఏం చెప్తారో ఒకసారి కెమెరా చూసి చెప్పండి అన్న. ఏం చెప్పాలి సార్, మీరే న్యాయం చేయాలి. మీరు ఏదో ఒకటి చేయాలి సార్. మేము ఇంత కష్టపడుతున్నాం సార్, 5 గంటలకు లేచి వెళ్తున్నాము, ఇంత కష్టపడుతాం. ఏదో ఒకటి ఆ సార్కే తెలుసు. అది మీరు పొద్దున 5 నుంచి రాత్రి ఎంతవరకు చేస్తారు అన్న? మీకు అన్ని గంటలు చేసినందుకు మీకు ఎంత వస్తుంది సార్? మొత్తం చేస్తే ఒక 1000 రూపాయల దాకా వస్తున్నాయి సార్. 10 గంటల దాకా చేస్తే సాయంత్రం. మరి మీ ఆటో వాళ్ళకు రేవంత్ రెడ్డి గారు ఎటువంటి న్యాయం చేయమంటారు? ఏదో ఒకటి చేయాలి కదా సార్. ఏదో ఒకటి చేస్తేనే మంచిగా ఉండదు, మాకు కూడా మంచిది. ఒక లేడీస్ బస్ ఫ్రీ పెట్టినారు, దాని గురించి ఏం చెప్పట్లేదు మేము. ఆయన వాళ్ళది ఏమున్నదో మనకు తెలియదు. అది వాళ్ళదే. మాకు కూడా ఒక న్యాయం చూపిస్తే మేము కూడా ఉంటాం కదా సార్. ఇంత ఆటో తీసుకొని మేము రోజు నెలకి 10,000 ఎక్కడి నుంచి కడతాం సార్? ఓ రోజు 1000 రూపాయలు అవుతున్నది. కానీ 1000 రూపాయలు ఎక్కడి నుంచి నెలకు 10,000 కట్టాలి. రోజు 1000 రూపాయలు కూడా అవ్వకొచ్చు. 500 ఇప్పుడు 500 కూడా అవుతలేవు. ఎక్కడి నుంచి కడతాం? అట్లానే సార్కి కూడా చెప్పండి. గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా సార్, బీఆర్ఎస్ ప్రభుత్వం మీకు ఎలా అనిపించింది సార్? అదే అప్పుడు బస్ ఫ్రీ లేదు కదా సార్. అదే ఆ ప్రభుత్వంలో కేసీఆర్ పరిపాలన అప్పుడు బాగానే ఉన్నది. అప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు మాత్రం ఇవి 6 గ్యారెంటీలలో బస్సు ఒక్కటే ప్రవేశపెట్టి మిగతా ఏం పెట్టలేరు. అది తప్పు, సార్ది తప్పు ఉన్నది అది. ఓకే. అది కూడా చేస్తే ఇంకా ఏమేమి చేస్తారు లేడీస్? ఓకే. అది కూడా చేస్తే ఇంకా ఏమేమి చేస్తారు లేడీస్? ఇంట్లో ఎవరన్నా పెన్షన్స్ వచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారా? పింఛన్ అయితే లేదు సార్. మాకు 2 ఆడపిల్లలే ఉన్నారు, చిన్నగా ఉన్నారు. నేను సంపాదిస్తేనే వాళ్ళు తింటారు, లేకపోతే ఇంట్లో ఉంటారు. మరి రోజు 500 ఎట్లా సార్? రూమ్ రెంట్ కట్టాలి, ఇది ఎట్లా కుదురుతుందా సార్? బస్ ఫ్రీ పెట్టినారు, అవుతుందా సార్? కాదు కదా. మరి ఎటో సార్కి న్యాయం చెప్పమని చెప్పాలి. ఓకే. అంటే మీ బస్సు ఫ్రీ అనేది ఎత్తివేయమంటారా? ఎత్తేయాలి. అది ఎత్తేస్తే మీ ఆటో వాళ్ళకి న్యాయం జరుగుతుంది అంటారా? చెప్పండి సార్. న్యాయం జరుగుతుంది సార్, ఖచ్చితంగా జరుగుతుంది. బస్సు ఫ్రీ తీస్తేనే మీ ఆటో వాళ్ళకి న్యాయం అంటారు. ఇది మా పైసలే సార్ తీసుకుని ఇస్తున్నారు బస్కి. అంతేనా? మా కష్టము మొత్తం సార్ దోచుకున్నారు. ఓకే సార్. ఇప్పుడు టు బి ఫ్రాంక్ సార్, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన బాగుందంటారా, ఈ కాంగ్రెస్ పరిపాలన బాగుందంటారా? ఇప్పుడు ఎట్లా ఉంది సార్ అంటే, ఇప్పుడు ఇది ఈయన మంచిగా ఇస్తే ఈయన బాగుంటారు కొంతమంది. ఓకే. సార్ ఉన్నప్పుడు అయితే ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే ఈ సార్ కొద్దిగా టైట్ అయింది. ఓకే. నమస్తే అమ్మా. నమస్కారం. నమస్కారం. పేరు? అస్కరి అమ్మా. మీ ఊరేంటిదమ్మా? చిట్కుల్లో ఉంటాము కిరాయికి. ఏం చేసుకుంటారమ్మా మీరు? కూలి పని చేస్తుంది మా కొడుకులు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? సంవత్సరం అయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమొచ్చి అది బస్సు ఒక్కటే వచ్చింది అంతే. పెంచిన 4,000 ఇస్తున్నారు, మీకు వస్తుందా? లేదు సారు, నా కొడుకులాక చెప్తున్నా. 2,000 అయితే వస్తుంది. తిని అవ్వద్దాం అనదు. ఎంత వస్తుంది మీకు? 2,000. 2,000 ఏదో అప్పుడు కేసీఆర్ గారు పెట్టిన 2,000 వస్తున్నాయి. ఆయన పెట్టిన మహారాజు పెట్టిన. వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. లేదు. మీకు ఇల్లు ఉందా అమ్మా? లేదు, కిరాయి. మరి ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కూడా మీకు ఇవ్వలేదా? లేదు. మీకు ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? బాగుండే సారు.
అది రైతు బంధు అవి ఇవి వేస్తుండ్రి. మీకు వ్యవసాయం ఉందా? ఉంది, అర్ధ ఎకరా భూమి. అర్ధ ఎకరం. అప్పుడు మీకు వస్తుండేనా రైతు భరోసా వస్తుండేనా? వస్తున్నాయి. ఎంత వస్తుండే అప్పుడు? 4,000 వస్తున్నాయి. 4 సంవత్సరం 4,000 వేస్తుండే. అవును. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చిన కాంచెల్లి అది లేదండి, 14 ఇంతవరకు ఒక్కసారి కూడా మీకు ఏం బల్లే? ఎవరికి లేదు రైతు భరోసా. లేదు. ఇంకా మోడీ సార్ కూడా వేస్తున్నాడు కానీ ఆయన కూడా బంద్ చేసిండు. ఆయన కూడా ఏం వస్తలేదు. ఏం వస్తలేదు. ఇప్పుడు మనకి నీకు 4,000 పెన్షన్ కావాలమ్మా నీకు? చేయండి సార్, పుణ్యం ఉంటుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన నీకు ఎలా అనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? ఏం చేసిండు ఏమనిపిస్తుంది? అదే చెప్పమ్మా, నీకు ఏమనిపిస్తుంది? ఏమేమి ఫాయిదా లేదు. ఒక బస్సు పిరి ఒక్కటి ఉంది అంతే, అంతకు మించి ఇంకేం లేదంట. ఏది లేదు. కొడుకులు ఉంటే ఆ కొడుకు 3 బిడ్డలు, నా పిల్లనే చాకలేనా అంటాడు. మరి కేసీఆర్ గారి ప్రభుత్వం మంచిగా అనిపించిందా? మంచిగా ఉండే. మళ్ళీ ఆయనే రావాలనుకుంటున్నారా? అవును, ఆయననే రావాలి. ఆయనకే రావాలంటారు. నీ ఓటు ఎట్టేసినావు? మొన్న అయితే ఈయన గెలిచిండు అన్నారు. ఈయనకే ఓటు ఆయనకే వేసిన కానీ ఈయననే గెలిచిండు. కేసీఆర్ గారికి వేసారా? ఆయనకే వేసిండు.